పునరుద్ధరణైన యేసుక్రీస్తు నామమున దేవుని ప్రియులందరికీ శుభములు. ఈరోజు ఆగస్టు 11వ తేదీ 2వ ఆదివారము 2024. దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము 75వ అధ్యాయం 7వ వచనం. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తున్న మనమందరము కూడా మనం పనిచేస్తున్న స్థలములలో మంచి పేరు తెచ్చుకోవాలని, గౌరవప్రదంగా జీవించాలని మనమందరం కోరుకుంటాము. ఎవరు మనల్ని తక్కువ చేసి చులకనగా చూడకూడదని, మాట్లాడకూడదని కోరుకుంటాం. అయితే దేవుడు అంటున్నాడు, తీర్పు తీర్చువాడును నేనే, ఒకని తగ్గించువాడును హెచ్చించువాడనని. దేవునికి మహిమ కలుగునుగాక. నిజముగా ఈ లోకములో దేవుడు మనల్ని గొప్ప చేయాలంటే దేవుని యందు తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ఎవరైతే దేవుని దృష్టికి తనను తాను తగ్గించుకుంటాడో ఆయన వానిని హెచ్చిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడలారా, ప్రజలు మనకిచ్చే గౌరవం, మెప్పు మన దగ్గర డబ్బు ఉన్నంత వరకే. ఏమీ లేని స్థితిలో మనము ఉన్నప్పుడు ఆ గౌరవము, విలువ ఉండదు. అందుకే దేవుడు మనకు హెచ్చిస్తే గుర్తింపు శాశ్వత కాలం ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రములు. అవును తండ్రి, మేమందరము కూడా పనిచేస్తున్న చోట, ఉద్యోగం చేస్తున్న చోట, సంఘములోనూ మెప్పు కావాలని, గొప్పగా బ్రతకాలని, ఒకరికంటే హెచ్చుగా ఉండాలని, హీనంగా చూడకూడదని, ఎవరు కూడా చులకనగా చేసి మాట్లాడకూడదని కోరుకుంటాము. మేము ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా గౌరవానికి బదులు అవమానము ఎదురవుతుంది, బహుమతికి బదులు నిందలు వస్తున్నాయి. అందుకే ఎవరైతే తగ్గింపు కలిగి జీవిస్తారో వారిని మీరు హెచ్చిస్తారని మాతో మాట్లాడారు. అలాగే మీ దృష్టికి హెచ్చింపు కలిగి జీవిస్తున్న వారిని తగ్గిస్తారని చెప్పిన విధానము కోసం వందనములు. కావున లోకము వైపు చూడక మీ దృష్టికి అనుకూలమైన జీవితం జీవిస్తూ నీ ద్వారా హెచ్చింపు పొందే సహాయం చేయమని, ఇతని ద్వారా ఈ వాగ్దానము మా అందరి జీవితంలో నెరవేర్చమని క్రీస్తు యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.